LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పొన్నూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చుట్టుపక్కల ఉన్న గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అనేక మంది దళిత గ్రామాలు ఉన్నాయి. మీరు ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటున్నారు. 1 ఎకరం, 1/2 ఎకరం, 2 ఎకరాలు కలిగినటువంటి అనేక మంది బడుగులు దళితులు ఉన్నారు. వారందరినీ నచ్చ చెప్పి మీరు ల్యాండ్ పూలింగ్లోకి ఆ ఎకరాలు తీసుకుంటారా, లేక బూర్జువా పెత్తందారి ధూళిపాడ నరేంద్ర చేత ట్రాక్టర్ రాజులతోటి మల్లేశ్వరరావుని హతం చేయాలనుకునే ప్రయత్నం చేసినట్టుగా బడుగులందరినీ హతం చేసి ఈ పొలాలు ఎక్విజిషన్ చేస్తారా? మీ ప్రభుత్వ పాలసీ ఏమిటని అడుగుతా ఉన్నా. ఈ 7 నియోజకవర్గాల్లో అప్పటికే 5 సార్లు గెలిచినటువంటి నరేంద్ర 6వసారి పోటీ చేస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక సీనియర్ అయిన నరేంద్రకి లోయెస్ట్ మెజారిటీ. కొత్తగా తెలుగుదేశంలో చేరినటువంటి అనేక మంది 50,000 పైచులకు మెజారిటీ గెలిస్తే ఇతను ఎంత మెజారిటీ తెలిసాడో ప్రపంచానికి అంతా తెలుసు. ఇది ఒట్టిపోయిన గీద, ఇది ఎందుకు పనికిరాని సరుకు. ఇలాంటి కక్ష కార్పణ్యాలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అతలాకుతలం చేయాలని, అంతేకాదు గుంటూరు రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా ధూళిపాళ నరేంద్ర హవా దౌర్జన్యాలు ఇప్పుడిప్పుడే గ్రామాన వెలుగుతూ ఉన్నాయి. అలాంటి ధూళిపాళ నరేంద్ర గతంలో కూచిపూడి గాంధీ స్వగ్రామంలో చింతలపూడిలో ఆత్మహత్య చేసుకుంటూ ధూళిపాళ నరేంద్ర నా మరణానికి కారణమని వాంగ్మూలం ఇచ్చాడు. నిడుబ్రోల్లో యలవర్తి నాగేశ్వరరావు హత్య జరిగింది. ఈ హత్యలో స్వయాన ధూళిపాళ నరేంద్ర సోదరుడు క్రీస్తు శేషులు రవికుమార్, మరో 10 మంది ముద్దాయిలు. ప్రత్యక్షంగా మీరు ఆ హత్యలో పాల్గొన్నట్టు FIR నమోదైంది. విచిత్రమైన విషయం ఏంటయ్యా అంటే, నరేంద్ర సోదరితో పాటు 6 ముద్దాయిలు ఒక విచిత్రమైన వ్యాధితోటి 6 కేసు తేలక ముందే మరణించారు. అది ఏం వ్యాధో నరేంద్రకు తెలుసు, పొన్నూరు పట్టణ ప్రజలకు తెలుసు. అంతేకాదు వెల్లలూరు గ్రామంలో నువ్వు పెట్ట చిచ్చు వల్ల 11 హత్యలు జరిగాయి. అంతేకాదు మరో సోదరుడు నాగమల్లేశ్వర సోడు అమరేంద్ర మీద 2016లో ఒకసారి దాడి చేశారు. మరలా మొన్న అధికారం వచ్చిన తర్వాత ఒకసారి దాడి చేశారు. సర్పంచ్గా ఉన్నటువంటి బొనిగల నాగమల్లేశ్వరరావుని చెక్ పవర్ పీకేశారు. 2016లో పీకేశారు, మొన్న పీకేశారు, మరలా ఇప్పుడు దాడి చేశారు. పంచాయతీ ఆఫీస్ 2వ రోజున పీక్కునెళ్ళి బండ్లమూడి బాబురావు ముద్దా ఇంట్లో పెట్టారు. సర్పంచ్ ఊళ్ళో ఖాళీగా ఉంటాడు, చెక్ పవర్ ఉండదు, పంచాయతీ ఆఫీస్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇదే ప్రభుత్వాన్ని నడిపేది? ఇదే అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం? ఇదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని అడుగుతా ఉన్నా నేను. అంతేకాదు ధూళిపాళ నరేంద్ర అరాచకాలు చెప్పనలవి కాదు.